గుడ్ గవర్నెన్స్ దిశగా దేశవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి. మిషన్ కర్మయోగి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మిషన్ స్టార్ట్ చేసింది, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్. దాంతోపాటు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం కావచ్చు, సిటిజన్ చార్టర్స్ కావచ్చు, తర్వాత ప్రగతి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఈ ప్రోగ్రామ్ కావచ్చు సెంట్రల్ లెవెల్లో. మనం గమనిస్తే కనుక సిపి గ్రామ్స్, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా తీర్చడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ డిజిటల్ యుగంలో, ఈ గవర్నెన్స్ యుగంలో ప్రజా సేవలు, ప్రజా సమస్యలు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ద్వారా అయిపోతే, డిజిటల్ ద్వారా అయిపోతే ఎంత బాగుంటుంది. వాట్సాప్, ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ మెసేజ్ పెట్టినంత ఫాస్ట్గా ప్రజా సేవలు అందితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. ఇదే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అయితే దీన్ని ప్రజలందరికీ చేరుబాటులో, ఎవరైతే డిజిటల్లీ ఎడ్యుకేటెడ్ లేరో లేదా ఎవరైతే వాట్సాప్ వాడరో వాళ్ళందరికీ కూడా ఈ సేవలు ఎలా అందుతాయి, ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్స్ ఉండవో వీళ్ళందరూ కూడా ఈ సేవలు అందే విధంగా, ముఖ్యంగా రూరల్ ఆంధ్రాలో ఈ సేవలు అందడం చాలా ముఖ్యం అనమాట. రెవెన్యూ సేవలు కానీ, మున్సిపల్ సేవలు కానీ ఇవన్నీ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారో వేచి చూడాలి.